ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. అరుణాచల దివ్య దృశ్యాలు 15/1/1949. ఈ మధ్యాహ్నం 2కే భగవాన్ సన్నిధికి వెళ్ళాను. అట్టే జనం లేరు. సేవకులు, చొరవగల భక్తులు కొందరు ఉన్నారంతే. భగవాన్ వారితో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రసంగవశంగా ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి, ఈ కొండ మీద పెద్ద పెద్ద దేవాలయాలు, తోటలు మొదలైనవి కనిపించినట్లు భగవాన్ ఒకసారి సెలవిచ్చారే, అదంతా భగవాన్ కొండ మీద ఉండగానేనా అన్నారు. అవును, విరూపాక్షి గుహలో ఉండగానే ఏమో. కళ్ళు మూసుకుని ఉన్నాను. కొండ మీదుగానే అలా ఈశాన్యం వైపున పోతూ ఉంటే ఒక చోట మంచి పూల తోట, పెద్ద దేవాలయం, చక్కని ప్రహరీ, ఆ ప్రహరీ లోపల పెద్ద నంది అన్నీ కనిపించినవి. విలక్షణమైన వెలుతురు ఎంతో చక్కగా ఉంది. చూస్తూనే ఉండగానే పూజాకాలమైంది. గంట కొట్టారు. వెంటనే కళ్ళు తెరిచాను అన్నారు భగవాన్. ఒక పెద్ద గుహ ఉన్నట్లు భగవాన్ ఎప్పుడో చెప్పారు కదా అన్నారా భక్తులు. అవునవును, అది కొండ మీద ఉండగానే. అలా అలా పోతుండగా ఒక చోట పెద్ద గుహ కనబడింది. ఆ గుహలో ప్రవేశించి చూతును కదా, అనేక జలధారలు, రమ్యమైన తోటలు, ఆ తోటల మధ్యన కోనేళ్లు, తీర్చిన బాటలు, చక్కని వెలుతురు ఎంతో వింతగా ఉంది. పోగా పోగా ఒక వనంలో సరోవరం ఒడ్డున ఒక వృక్షం కింద సిద్ధపురుషుడు దక్షిణామూర్తి వలె ఆసనుడై ఉన్నాడు. వారి చుట్టూ చాలామంది మునులు కూర్చొని ఉన్నారు. వీరేదో అడుగుతున్నారు, వారేదో చెబుతున్నారు. ఆ స్థలమంతా నాకు చిరపరిచితం వలె ఉన్నది. అంతే, కళ్ళు తెరిచాను. ఆ తర్వాత కొన్నాళ్లకు సంస్కృతంలో ఉన్న అరుణాచల పురాణం చూస్తే ఈశ్వరవాక్కుగా చెప్పబడిన శ్లోకం, అత్ర సిద్ధ పునర్నిత్యం వసామ్యగ్రే సురార్చితః మమాంతరే గుహాదివ్య జాతవ్య భోగ సంయుతాః. శ్లోకము: అగ్నిస్తంభం మయం రూప మరుణాద్రి రితి శృతః ధ్యాయన్ లింగం మమ బృహన్మందం కుర్యాత్ ప్రదక్షిణం. అరుణాచల మహత్యం పూర్వార్ధం 9వ అధ్యాయం అన్న శ్లోకాలు 2 కంటపడ్డవి. ఈ రెండిటిలోనూ ఆ గుహను గురించి, సిద్ధపురుషుని గురించి చెప్పబడి ఉన్నందువల్ల, అరే, మనకు తోచిందే ఈ శ్లోకాల్లో చెప్పి ఉందే అని ఆశ్చర్యం కలిగి, అప్పుడే దానికి అనువాదంగా అరవంలో అంగియురు వాయు మిళి మంగుగిరి యాహ అన్న పద్యం రాశాను. తాత్పర్యం ఏమిటంటే, అగ్ని జ్యోతిస్వరూపుడనయ్యు ప్రకాశమును మరుగుపరిచి గిరిగా నుండుట లోకమును అనుగ్రహించుటకే. ఇక్కడ సిద్ధరూపమున సదా నివసింతును. నాలో పొంగి వెల్ల విరిసి వెలుగు గుహ బహుభోగ సమాన్వితమై ఉండుట నీలో నిరంగుము అని భావం. అందుకు అనుగుణ్యంగా ఆ మధ్య ఆడి అన్నామల దేవాలయానికి జీర్ణోద్ధరణ జరుగుతున్నప్పుడు గర్భగుడికి లో వరుసన పెద్ద సొరంగం కనిపించిందని, ఆ సొరంగం ఎక్కడి దాకా ఉందో చూద్దామని కొందరు అందు ప్రవేశించి, అది అరుణాచల అంతర్గర్భాలయానికి పోయిందని తెలుసుకుని ముందుకు పోలేక తిరిగి వచ్చారని తెలిసింది. ఓహో, మనకు తోచింది పురాణాలు చెప్పింది నిజమే సుమా. ఇదే ఆ గుహా మార్గమని అనుకున్నాను. ఆ గుహలో నుంచి సిద్ధపురుషులు రాత్రికి రాత్రి వచ్చి ఈశ్వరుని సేవించి వెడుతూ ఉంటారని ప్రతీతి. అంతవరకెందుకు, ఈ మధ్య ఇక్కడే అటువంటివి గోచరించినవి. కొండకు వెళదామని వెళుతూ ఉంటే అదిగో ఆ మెట్ల దిగేసరికి అదొక రాజధాని వలె పెద్ద పెద్ద మేటలు, తీర్చినన్నట్లు రాజమార్గాలు, మంచి వెలుతురు, అంతా ఒక పట్టణం ప్రదేశం వలె ఉంది. ఒకచోట మీటింగ్ జరుగుతూ ఉంది. చాడ్విక్ కూడానే ఉన్నాడు. అతను, భగవాన్, ఇదంతా ఇంత ప్రత్యక్షంగా ఉంది కదా, దీన్ని స్వప్నం అంటే ఎవరు నమ్మగలరు అని అడుగుతాడు. పైగా అంతా అప్పుడు జరుగుతున్నట్లే ఉంది. ఇంతలో కళ్ళు తెరిచాను అని సెలవిచ్చారు భగవాన్. ఇదంతా నిజంగా స్వప్నమేనా అన్నారు ఒక భక్తులు. ఏమో, స్వప్నమో ఏదో, ఏది నిజం అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. 217వ లేఖ, పెద్ద ఆత్మ, 16/1/1949. దాదాపు 10 రోజుల కిందట ఒక అమెరికన్ యువకుడు వచ్చాడు ఇక్కడికి. అతడు ఫోటోలు తీస్తాడని తెలిసి అక్కడి వారిలో కొందరు అరుణాచలేశ్వర ఆలయంలో 1000 కాళ్ళ మండపంలో నివసించిన ఏనుగును రప్పించి జూబ్లీ హాల్ పక్కనున్న మైదానంలో నిలిపారు. భగవాన్ గోశాల వైపుకు వెళ్ళి తిరిగి వస్తూ ఆ ఏనుగు దగ్గర నిలిచి ఆహారం ఇప్పిస్తూ ఉండగా ఆ అమెరికన్ ఫోటో తీశాడు. ఆ తర్వాత అతడు ఇక్కడ 2 రోజులు మాత్రమే ఉండి వెళ్ళాడు. వెళ్ళగానే ఆ నెగిటివ్ సరిచేసి ఫోటో పంపాడు. ఆ ఫోటో నిన్న ఉదయం 10 గంటలు దాటిన తర్వాత ఎవరికో చూపించేందుకు గాను భగవాన్ సన్నిధికి తెస్తే అంతా విందుగా చూడసాగారు. ఆ ఫోటో వెనుక పక్క ఇంగ్లీష్లో ఏమో రాసి ఉన్నదని అంతా చెప్పుకున్నారు. నాకు అది అర్థం కాక ఏమని రాశాను అన్నాను మెల్లగా. భగవాన్ నవ్వుతూ, ఏమీ లేదు,
శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మ, ఆత్మని ఎరుగని పెద్ద శరీరం ఒకే స్థలంలో ఉన్నవని రాశారని చెప్పారు. అంటే వారి అభిప్రాయం ఏమనో అన్నాను. ఏమున్నది? ఆ ఏనుగు అంత శరీరం ఉన్నా ఆత్మని ఎరుగదు. ఆ కారణం వల్ల ఆహారం ఏది ఇచ్చినా ఎంత ఇచ్చినా చాలక గింకార ధ్వని చేస్తూ ఉంటుంది. అందువల్లనేమో అది ఆత్మనిరుగని పెద్ద శరీరమట. నేను తూలుతూ ఎలాగో నిలబడ్డాను కదా, అందువల్లనో ఏమో శరీరాన్నిరుగని పెద్ద ఆత్మనట. అదే వారి అభిప్రాయమే ఉండవచ్చును అన్నారు భగవాన్. అవునది నిజమే, భగవాన్ ఎప్పుడూ శరీరం అంటున్నట్లే ఉంటారు కదా అన్నారు ఒక భక్తులు. భగవాన్ చిరునవ్వుతో అదే అదే, మద్రాసు మ్యూజియంలోని దక్షిణామూర్తి విగ్రహం వలె ఉన్నానని చింతా దీక్షితులు రాశారు. సౌరిస్ సెల్యులాయిడు బొమ్మలా ఉన్నారని రాసింది. ఏదో ఒకటే అని సెలవిచ్చారు. జడభరతుడు కూడా ఎప్పుడూ శరీరాన్ని అంటకుండా ఉన్నట్లే ఉండేవారు కాబోలు అన్నారు ఆ భక్తులు. అవునవును అన్నారు భగవాన్. అయితే వారి శరీరాన్ని ఎరుగని పెద్ద ఆత్మగా ఉండడం వల్లనేనా జడభరతుడు అన్న పేరు వచ్చింది అన్నారు భక్తులు. కాక మరేమి, జడం వలె పడి ఉన్నారని అర్థం. శరీరం లక్ష్య చేయని ఆత్మస్వరూపులు అన్నమాట అని సెలవిచ్చారు భగవాన్. ఇందుకు తార్కాణంగా ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో శ్రీ భగవానే అరుణాచలేశ్వర ఆలయ ప్రాకారంలోని ఇప్ప చెట్టు కింద, పూదోటలోనూ, వాహన మండపంలోనూ, ఇంకా అక్కడక్కడ శరీరాన్ని లక్ష్యం చేయకుండా కూర్చుని ఉన్నప్పుడు అటు వచ్చిపోయే జన సామాన్యం వారిని చూచి జడం వలె కూర్చుని ఉన్నాడు, ఎవరో పిచ్చివాడు అని అనుకుంటూ పోయేవారని, వారి మాటలకు తమలో తాము నవ్వుకుంటూ ఈ పిచ్చి అందరికీ పడితే ఎంత బాగుండును అని అనుకునేవాడని భగవాన్ అనేకసార్లు సెలవిచ్చి ఉన్నారు. అదేకాక కుంజుస్వామి భగవానుని సేవ కొరకు సర్వాధికారిచే నియమితమై ఉన్న రోజుల్లో భగవానుని శరీరము తల వణుకుతూ తూలుతూ ఉండడం చూచి అంతే వాసులే తప్ప అన్యులేని సమయంలో శ్రీవారిని ఉద్దేశించి వినయంగా భగవానుకు నడి వయస్సులోనే తల ఒళ్ళు వణుకుతూ ఉండడము, కర్ర పట్టుకుని నడవడము వచ్చాయి, అందుకు కారణం ఏమిటి అని అడిగారట. భగవాన్ మందహాసంతో ఏమున్నది, ఒక చిన్న గుడిసెలో పెద్ద ఏనుగు కట్టివేస్తే ఆ గుడిసె ఏ పాటలు పడక ఏమవుతుంది, ఇది అంతేనని సెలవిచ్చారట. ఆ మాటలో ఎంత మహత్తరమైన అర్థం ఉందో చూచావా? ఆ అర్థం అందరికీ విశదపరచగా అప్పుడప్పుడు పరి పరిహాసోక్తిగా చూచారా? మీ అందరికీ రెండే కాళ్ళైతే నాకు మూడో కాలు ఉందని సెలవిస్తూ ఉంటారు భగవాన్. మహావాక్య రత్నమాలలో జ్ఞానిని గురించి ఏ విధంగా చెప్పారో చూడు. అందవజ్జడ వచ్చాపి మూకవచ్చతి మహీం చరేత్. 218వ లేఖ, కుండలిని శక్తి చిన్మయ దేహాలు, 18/1/1949. నిన్న ఉదయాన ఒక ఆంధ్ర యువకుడు భార్య సహితంగా వచ్చాడు ఇక్కడికి. హిమాలయ ప్రాంతాలన్నీ చుట్టి వచ్చాడట. మధ్యాహ్నం 3 గంటలకు భగవాన్ సమీపించి, స్వామి, కుండలిని శక్తి విజృంభణ, శక్తిని పాతం యోగ మార్గంలో వెళ్ళే వాళ్ళకైనా భక్తి, ప్రేమ ఇత్యాది మార్గానుసారులకు ఉంటుందా అన్నాడు. కుండలిని శక్తి లేనివారెవరు, అందరికీ ఉంటుంది. ఆ శక్తి యొక్క యథార్థ స్వరూపం తెలుసుకున్నప్పుడు దానినే అఖండాకార వృత్తి అని, అహస్ఫురణని అంటారు. ఏ మార్గానుసారులైనా కుండలిని శక్తి నిపాతం ఉండనే ఉన్నది, పేరొక్కటే భేదం అన్నారు భగవాన్. ఆ శక్తి పంచముఖములు లేస్తుందని, 10 ముఖములు లేస్తుందని, 100 ముఖం లేస్తుందని, 1000 ముఖములని అంటారే, ఏది నిజం? 5, 10, 100, 1000 అన్నారు ఆ పృచ్ఛకులు. శక్తి ఏకమేనండి. ఇన్ని ముఖములు విజృంభించడం అంటే అది భావనే కదా, శక్తి ఒక్కటే అని సెలవిచ్చారు భగవాన్. ఆత్మ నిర్గుటకు అనాహతంతో దృష్టి నిలపాలని కొందరు, సహస్రారంలో అని కొందరు, మూలాధారంలోనని కొందరు అంటారే, ఏది ముఖ్యమని మళ్ళీ ప్రశ్న. అన్నీ ముఖ్యమే. ఆత్మ అంతటా ఉన్నది. మూలాధారంలో చూడాలని కొందరు, అనాహతంలోని కొందరు, సహస్రంలోని కొందరు అంటారు. ఏదైనా ఒకటే, కానీ అన్నిటికీ ఉత్పత్తి లయస్థానం అనాహతమే కదా అన్నారు భగవాన్. అయితే జ్ఞాని అయినవాడు తానేగిన మార్గాలను సారమే కాక ఇతర మార్గాన వర్తకులను సహాయం చేయగలడా అన్నారు ఆ పృచ్ఛకులు. ఆహా, తప్పకుండా. ఏ మార్గంలో వారికైనా సహాయం చేయగలడు. ఎలాగంటే, ఈ కొండ ఉందనుకో, పైకి ఎక్కేందుకు ఎన్నో మార్గాలు. తాను ఎక్కిన దోవనే రమ్మంటే ఒకరికి నచ్చవచ్చు, ఇంకొకరికి నచ్చకపోవచ్చు. నచ్చని వారికి అంటే రమ్మంటే రాలేరు. అందువల్ల ఏ దోవను అనుసరించిన వారికి ఆ దోవనే పైకి వచ్చేందుకు సహాయం చేస్తారు. మార్గ మధ్యలో ఉన్నవారికి ఇంకొక దారిలో మంచి చెడ్డలు తెలియవు, కానీ శిఖరమికి కూర్చున్న వారికి అన్ని దోవలు కనిపిస్తూనే ఉంటవి. ఇలా తప్పుకో బాబు, అలా రా నాయనా అని చెప్పి చూపగలరు. అందరికీ గమ్యస్థానం ఒకటే కదా అని సెలవిచ్చారు భగవాన్. ఆ యువకుడు భగవాన్ సెలవిచ్చిన వాటికి సంతృప్తి పడగా ఈ ఉదయాన మళ్ళీ కుండలిని శక్తి ఆ విధంగా లేస్తుంది, ఈ విధంగా లేస్తుంది అంటూ అడగడం మొదలుపెట్టాడు. భగవాన్ విని ఉన్నట్లుంటే వారు అదే పనిగా అడిగారు. నాకు ఆ మార్గాలేం తెలుసండి, తెలిసిన వారిని అడగండి అన్నారు భగవాన్.
ఆ యువకుడికి ఆ ప్రసంగం విడిచి చిన్మయ దేహాల గురించి ఎత్తుకుని, మా గురువుగారు చిన్మయ రూపంతో అప్పుడప్పుడు దర్శనమిచ్చారు, ఇప్పుడు దర్శనమిచ్చారు, అప్పుడు మాట్లాడారు, ఇప్పుడు మాట్లాడారు అంటూ దివంగతులైన తమ గురువుగారి మహిమలు చెప్పసాగాడు. భగవాన్ పలకకుండా ఊరుకున్నారు. కొంతసేపు అట్లా గడిచింది. కడక ఆ యువకుడు, కృష్ణుడు చిన్మయ దేహంతో ఇప్పటికీ ఉన్నారంటారు నిజమే కదా అన్నాడు. భగవాన్ సావధానులై, చిన్మయ దేహం అంటే శరీరాన్ని బట్టే చెప్పింది. చిన్మయం అంటే చిత్ ప్రకాశం అన్నమాట. ఆ ప్రకాశం ఎప్పుడు ఉన్నదే. అహమాత్మ గుడాకేశ సర్వభూత శయ స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అంటే ఈ స్థూల రూపంతోనే అందరి హృదయాల్లోనూ ఉన్నాడని అర్థం. అహంస్ఫురణ రూపంగా అందరి హృదయాల్లోనూ ఉన్నాడనమాట. ఆ అహంస్ఫురణకి చిత్ ప్రకాశమని చిన్మయమని పేర్లను చదివించారు. ఆ మహాపురుషుల శరీరాలకు కూడా ఆ విధంగానే చెబుతారా? వారి అంటే కృష్ణుడి శరీరం చిన్మయమై అలాగే ఉంటుందంటారే అన్నాడు ఆ యువకుడు. ఓహో, ఆ శరీరం అలాగే చిన్మయమై ఎక్కడో కూర్చున్నదనా అర్థం? ఈ లోకమంతా చిన్మయమే. అందులో ఏ ఒక్క శరీరం మాత్రం చిన్మయమైందైనా ఏమి? సాక్షాత్కారాలు ఇదే ఇదే విధం. ఎక్కడి నుంచో ఇట్లా శరీరంలో దిగుతారట. సాక్షాత్తు సదా ఉండేదాన్ని వదిలి కారమట, కారం సాక్షాత్కారం అన్నారు భగవాన్. మా గురువుగారు లోకాన్ని ఉద్ధరించే మహాపురుషులు, ఇక పుట్టగలరని సెలవిచ్చారు. వారెప్పుడు వస్తారో తాము చెప్పగలరా అన్నాడు అతను మళ్ళీను. భగవాన్ బదులు చెప్పలేదు. సమీపస్థులకు భక్తులొకరు అందుకుని, అయ్యా, ఎదురుగా కనపడుతున్న మహాపురుషులను చూస్తూ వారి తత్వం గ్రహించలేక మహాపురుషులు ఎప్పుడు వస్తారని వారినే ప్రశ్నిస్తారేమిటి? మీ గురువుగారిని అడగకపోయారా? చాలు చాలు, చిన్మయ దేహంతో ఉన్న మీ గురువుగారి వద్దకు వెళ్ళి అడగండి అంటూ ఎదిరించారు. ఆ యువకుడు అంతటితో అణిగిపోయి ప్రసంగం విరమించాడు. 219వ లేఖ అహమాత్మ 19/1/1949. ఈ ఉదయం ఆశ్రమానికి వెళ్ళేసరికి ఒక భక్తుడు ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే, నేనెవరో విచారించి తెలుసుకో ముందు అని జవాబిస్తున్నారు భగవాన్. నేనెవరని విచారించేందుకు ముందు కర్మ సన్యాసం చేయాలా అన్నాడా భక్తుడు. భగవాన్ చిరునవ్వు నవ్వి, సన్యాసం అంటే ఏమని మీ అభిప్రాయం? కూర్చోవడం, లేవడం, తిరగడం, తినడం అన్నీ కర్మలే కదా. ఇందులో దేని విడుస్తారు? అందుకే నేను కర్తననే అహంభావం విడమన్నారు పెద్దలని సెలవిచ్చారు. శంకరాచార్యుల వారు కర్మ సన్యాసమే ప్రముఖంగా చెప్పారే అన్నాడు ఆ భక్తుడు. చెప్పారు. అయితే వారు మాత్రం కర్మ చేయలేదా ఏమి? దేశం ఊరూరు తిరిగి అద్వైత మత స్థాపన చేశారు. అప్పుడు ఈ రైళ్లు కూడా లేవు, నడిచే వెళ్ళారు. అదంతా కర్మ కాదా? తాత్పర్యం ఏమిటంటే, జ్ఞాని అయిన తర్వాత ఏ కర్మలు చేసినా వారిని అంటవు. లోక సంగ్రహార్థం వారు అన్నీ చేస్తారు. నేను చేస్తున్నాననే అహంభావమే ముఖ్యంగా వారు విడిచేది. భగవద్గీతలో ఉత్సిదేయు రిమే లోక న కుర్యాం కర్మ చేదహం సంయరస్య కర్మస్య ముపహన్య మియా ప్రజా సక్తః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాం తదా శక్తి క్షీర్షు లోక సంగ్రహ 3వ అధ్యాయం 24-25 శ్లోకాలు అన్నారు కృష్ణ భగవాన్. అంటే నేను కర్మ చేయకుంటే లోకులెవరూ చేయరు, సంకరం ఏర్పడుతుంది. అందుకు కారకుడు కానేలా? అందువల్ల అన్నీ చేస్తున్నాను. అయితే అజ్ఞానులు ఇచ్చితో చేస్తే జ్ఞానులు అనిచ్చితో లోక సంగ్రహార్థం చేస్తారు. ఇదే తారతమ్యం అని కదా భావం. అందువల్ల ఇంద్రియ గుణ విభాగతత్వం, కర్మ విభాగతత్వం తెలుసుకుని ఇంద్రియ రూప గుణాదులు విషయరూప గుణాదులందు ప్రవర్తిస్తున్నవే కానీ తాను వర్తించడం లేదని ఎంచి సక్తుడు కాక కర్తృత్వ భావరహితుడై సాక్షిగా సంచరించుటే కర్మ సన్యాసం కానీ కేవలం బాహ్య సన్యాసం వల్ల ప్రయోజనం అంతగా ఉండదు అని సెలవిచ్చారు భగవాన్. మరి నేనే కర్తను, నేనే భోక్తను అని అన్నారు కదా కృష్ణ భగవానులు అని మళ్ళీ ప్రశ్న. అవును అన్నారు. అయితే మహాత్ములు చెప్పే అహంకర్తృత్వ మహం భోక్తృత్వాదులు వేరు. వారికి అహం అంటే స్వరూపమే, శరీరమే నేనను, ఈ నేను కాదు. అహమాత్మ గుడాకేశ సర్వభూత శయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంత ఏవచ అధ్యాయం 10 శ్లోకం 20 అన్నారు. నేను అనేదే అంతటా నిండిన ఆత్మ. మహాత్ములు చెప్పే అహం కర్తృత్వాదులన్నీ స్వరూపానికే గాని శరీరాన్ని బట్టి కాదు. అజ్ఞానులు చెప్పే అహంభావన అసురవాసన అవుతుంది. నేను ఈశ్వరుడును, నన్ను సేవించాలి అంటారు. ఆ విధంగా అంటే కష్టపడాల్సి వస్తుంది. ఈ అసురవాసన గురించి గీతలో 16వ అధ్యాయంలో 3 శ్లోకాలు క్లుప్తంగా రాశారు. వాసుదేవ మననంలో చాలా చమత్కారంగా ఒక అధ్యాయం అంతా ఈ విషయమే రాశారు. గీతలోనే కాదు, పెద్దలంతా నేను ఈశ్వరుడని అనడం శరీరాన్ని బట్టి కాదు. నేననేదే ఈశ్వరుడు, అదే బ్రహ్మము, ఆత్మ. నేను సదా ఉండునది ఏదో అదే అహం.
ఉండుటే బ్రహ్మమని బ్రహ్మగీతలో చెప్పారు. లేనిది మాయ. లేనిదాన్ని లేనట్లు చూస్తే ఉన్నది ఉన్నట్లు ఉంటుంది. ఉన్నది నీవేనని తెలుసుకుంటే ఇన్ని ప్రశ్నలు రావు అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. 220వ లేఖ పరస్పర శాపములు 21/1949. ఈ మధ్య తిరుచుళ్ళి వెళ్ళి వచ్చిన ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి, తిరుచుళ్ళిలో భూమినాథేశ్వర ఆలయానికి ఎదుటనున్న సోలతీర్థపు గట్టున ఒక అశ్వత్థ వృక్షం ఉంది కదా, ఆ వృక్ష మూలంలో గౌతములు తపస్సు చేశారని అక్కడి వారంతా అంటారే, నిజమేనా? వారు అక్కడ తపస్సు చేయడానికి కారణం ఏమిటి అన్నారు. అదా, నిజమే. సంస్కృత త్రిశూలపుర మహాత్యంలో గౌతములు తపస్సు చేయడానికి ఆవర్త క్షేత్రానికి వెళ్ళడం సనకుల ప్రేరణ వల్లనేనని చెప్పి ఉంది. తమిళ తిరుచులి పురాణంలో వేరు విధంగా ఉంది. ఏమిటంటే, గౌతములు ఇంద్రులని అహల్యను శపించిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఇంద్రుడు గౌతమ రూపంతో అహల్యను సమీపిస్తే ఆమె ముందు తన పతి అని భ్రమించి పొరపడిన విషయం గౌతములు విచారించక ఘోరంగా పాషాణం కమ్మని శపించడం చూచి అహల్య సాధారణోక్తిగానే బుద్ధిలేని ముని యథార్థం విచారించి దానికి తగిన పరిహారం చెప్పక, ఈ విధంగా శపించావే, నాకు విమోచనం ఇప్పుడు ఏ విధంగా కలుగుతుందో అనుగ్రహించి అదైనా చెప్పరాదా అని అడిగిందట. గౌతములది విని, శ్రీ రామావతార సమయంలో ఆ మహాత్ముని పాదధూళి సోకిన వెంటనే నీకు విమోచనం అవుతుందని వెంటనే ఆమె పాషాణత్వం పొందిందట. గౌతములు ఆ స్థలం వదిలి అనుష్ఠానంలో ప్రవర్తించబోతే వారి బుద్ధి స్థిరత లేక అనేక విధాలుగా భ్రమించసాగిందట. ఆ భ్రమ అంతకంతకు అధికం కావడం వల్ల వారు ఇంచుక యోచిస్తే తమ సతి అయిన అహల్య యొక్క దోషం సరిగా విచారించగా శపించినప్పుడు ఆమె ఓ బుద్ధిలేని ముని అని సంబోధించిన మాట స్మరణకు వచ్చిందట. ఆమె మహా తపస్వి కదా, అందువల్ల ఆ సాధారణోక్తియే అమోఘమైన శాపంగా పరిణమించిందని గ్రహించి అందుకు పరిహారంగా ఈశ్వరుని తాండవ దర్శనమేనని నిశ్చయించి చిదంబరానికి వెళ్ళారట. అక్కడ త్రిశూలపురంలో నీకు తాండవ దర్శనం అనుగ్రహిస్తాను అన్న అశరీరవాక్కు విని వచ్చిందట. వెంటనే గౌతములు ఆ స్థలం వదిలి ఆవర్త క్షేత్రానికి త్రిశూలపురం అభిముఖంగా నడిచి ఆ క్షేత్రాన్ని సమీపించారు. ఆ స్థలం గోచరించినంతనే వారి చిత్తం ప్రసన్నతనందన ఆరంభించిందట. వారక్కడ దీర్ఘకాలం నివసించి తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రసన్నుడై ధనుర్మాసంలో ఆర్ధ నక్షత్రం నాడు ఆనంద తాండవ దర్శనం అనుగ్రహించారట. అప్పుడే గౌతములు ఆ వృక్షమూలంలో నివసించి తపస్సు చేశారని అంటారు. గౌతములు తాండవ దర్శనానంతరం ఈశ్వరుని నుంచి స్తుతించి యథాస్థానానికి వెళ్ళి యథాక్రమంగా సాగినారట. ఆ తరువాత అహల్య శ్రీరాముని పాదధూళి చేత పవిత్రమై తిరిగి సహజ రూపం పొంది గౌతమును సమీపిస్తే వారి సంతోషంతో ఆమెను చూచి ఈశ్వరుని కళ్యాణ మహోత్సవ దర్శనం చేసిన తర్వాత గృహస్థ ధర్మం ఆరంభింతామని చెప్పి సతీ సమేతులై ఆవర్త క్షేత్రానికి వెళ్ళి శ్రీధనునాథుని ప్రార్థిస్తే కరుణానిధి అయిన శంకరుడు వాళ్ళిద్దరికీ కళ్యాణ మహోత్సవ దర్శన అనుగ్రహించాడు. గౌతములు ఈశ్వరుని వినతించి అంతరాయములన్నీ నివారణ కాగా యథాప్రకారం పత్ని సమేతులుగా తపశ్చర్యను ప్రారంభించారు. ఇది తమిళ పురాణ వచనం అని సెలవిచ్చారు భగవాన్. గౌతులకు శాపం తగిలిందన్న గాథ ఒకటుందా? నేను ఎప్పుడూ వినలేదు అన్నాను. ఈ పరస్పర శాపముల కథ తిరుచుళ్ళి పురాణంలో మాత్రమే ఉంది. రామాయణంలో జనక సభ యందున్న శతానందులు శాపోపహతయై ధృతి చెడి వెతలు పొందుచు గతి కానుక పడి ఉన్న తమ తల్లి రామ పదరజ స్పర్శ చేత చిన్మయ స్ఫూర్తి నందిందై ఆ రాముని వినుతించి తమ తండ్రి వద్దకు వెళ్ళిన విషయం విశ్వామిత్రులుగా చెప్పగా విని జనకుల పునఃసమావేశానికి ఆనందించారని చెప్పి ఉందే గాని ఇదంతా లేదని సెలవిచ్చారు భగవాన్. అయితే అహల్య పాషాణమై ఉందనడం కూడా మనసుకేనా ఏమి అన్నారు ఒక భక్తులు. అవును, మనసుకు కాక శరీరానిక? మరి శరీరం రాతి వలె పడి ఉన్నదని రాముడు కాలు పెట్టి రాతిని నాతిగా చేశారని సాధారణ జనులు భావిస్తారే గాని అది అలా సంభవం. మనసు ఆత్మ విజ్ఞానాన్ని మరవడమే కాక ఏ గతి తోచక పాషాణం వలె జడత్వం వహించిందన్నమాట. మహాపురుష సందర్శనం వల్ల జడత్వం వదిలి ఆమె మహాతపస్వి గనుక తత్క్షణమే చిన్మయ స్ఫూర్తి నంది శ్రీరాముని తత్వమయునిగా వినుతించింది. ఈ సూక్ష్మార్థం రామాయణంలో ఉంది. రాముడు గౌతమాశ్రమ ప్రాంతంలో కాలు పెట్టేసరికి అహల్య మనఃపుష్పం వికసించనారంభించిందట అని సెలవిచ్చారు భగవాన్.